హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ టిప్స్ విత్ అంశు. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే మొత్తం గెస్ట్‌లయితే వస్తున్నారు. కంప్లీట్ హౌస్ క్లీనింగ్ అండ్ అలానే వాళ్ళకి లంచ్ రెసిపీస్ అవన్నీ గూడా నేనైతే షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్‌లో. సో, ఇక్కడొచ్చేసి గారెలేవన్నా వేయడానికని చెప్పి పిండి ఆల్రెడీ రుబ్బుతా ఉన్నాను కదా! మార్నింగ్ లేచిన వెంటనే. అండ్ ఇక్కడ స్టవ్ మీద బెండి ఫ్రై అండ్ అలానే రసం అవన్నీ పెడుతున్నాననమాట. ఎవరైనా గెస్ట్‌లొస్తున్నారు, హడావిడిగా ఎక్కువ వర్క్ ఉందన్నప్పుడు ఇలాంటివి జరుగుతా ఉంటాయి. నేను చూసుకోలేదు హడావిడిలో నా చేయి తగిలే కర్రీ అన్నది ఒక బాక్స్‌లో తీసి పెట్టిన కర్రీ అన్నది ఒలిగిపోయిందనమాట. అంటే మొత్తం ఒలిగిపోలేదు. జస్ట్ స్పూన్ అయితే పడింది కిందన. సో, దానివల్ల ఈ వాటర్ టిన్‌కి అయిపోయిందనమాట. సో, ఇలా మీలో ఎంతమందికి ఎప్పుడన్నా ఎక్కువ వర్క్ ఉందన్నప్పుడు ఇంకా డబుల్ పని అవుతదో నాకు కిందనైతే కామెంట్ జేయండి. నాకైతే అవుతది. అండ్ ఇక్కడ నేనైతే కుకింగ్ సెషన్‌లో బిజీగా ఉన్నాను. ఈలోపు మా నానమ్మ మా ఇంట్లోనే ఉన్నారు నానమ్మ గారు. సో, మా నానమ్మొచ్చేసి మొత్తం బయట బాల్కనీ అంతా అయితే క్లీన్ చేసేస్తున్నారు. తుడుస్తున్నారనమాట. ఇక్కడ నేను మొక్కలు నిన్నే కొన్ని సీడ్లింగ్స్ అవి వేశాను. కొంచెం మట్టి అదంతా కలిపాననమాట. సాయిల్ మిక్స్ అది చేశాను. చేయడం వల్ల మొత్తం అంతా మెస్సీగా అయిపోయింది. సో, అదింక నిన్నైతే నైట్ దోమలవి వచ్చేసినియి అని చెప్పేసి ఇంక నేనవి రీఅరేంజ్ చేయకుండా వెళ్ళిపోయాను. ఇప్పుడు మా నానమ్మ మొత్తం వాటిలన్నిటిని అరేంజ్ చేసేసి, మొత్తం బయట బాల్కనీ మొత్తం అంతా తుడుస్తున్నారనమాట. ఎలా అన్నా ఇంట్లో పెద్దవాళ్ళుంటే మంచిగా టైమ్ పాస్ అవుతదండి. అలానే బోలెడు విషయాలు మాట్లాడుకోవచ్చు కదా! ఎంతమంది నాతో యాక్సెప్ట్ చేస్తారో కిందనైతే కామెంట్ సెక్షన్‌లో అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మా నాన్నమ్మయితే చక్కగా అవన్నీ పెట్టేసింది. అండ్ నేను కొత్తగా మందార కొమ్మలు కూడా పెట్టాను. చాలా పెట్టాను. బట్ లాస్ట్ ఒక 5, 6 డేస్‌గా నేను ఇంట్లో లేకపోవడం వల్ల వాటరింగ్ సరింగా చెయ్యక అవి పెద్ద నాకేమి రిజల్ట్ బతికినట్టయితే అనిపించలేదు. అవి కూడా మీకు అప్డేట్ నెక్స్ట్ వ్లాగ్స్‌లో ఇస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం అన్నీ నీట్‌గా అరేంజ్ చేస్తది. మా నాన్నమ్మ ఎప్పుడొచ్చినా అంతే. నేనేదైనా మెస్ చేసి పెట్టానంటే వాటిని చాలా అరేంజ్ చేస్తది. నాకు ఆ అరేంజ్‌మెంట్ అయితే చాలా నచ్చుతదనమాట. బయట కానివ్వండి, లోపల ఎక్కడన్నా సరే అరేంజ్ చేస్తది. అండ్ ఇక్కడొచ్చేసి మొత్తం అంతా తుడిచేస్తా ఉంది. అండ్ ఆ పక్కన చూస్తున్నారు గదా! టాప్ రైట్‌లో ఆ చెప్పుల స్టాండ్ మేము ఇంటికొచ్చిన కొత్తల్లో తీసుకున్నాను. అది ఇంకా ఫిక్స్ చేయడానికి ఖాళీ దొరకలేదండి. లేదు అంటే నమ్ముతారా ఎవరన్నా? ఇంకలా గడిచిపోతుందనమాట. దాని స్క్రూలు కూడా ఎక్కడో పెట్టాను జాగ్రత్త చేసి. బట్ ఎక్కడ పెట్టానన్నదైతే మర్చిపోయాను వెతకాలి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ బెండి ఫ్రై అయితే అవుతా ఉంది. నేను బెండి ఫ్రై ఎందుకంత స్పెసిఫిక్‌గా మీకు వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేస్తున్నాను అంటే, యూజువల్‌గా బెండి ఫ్రై అంటే జిగురుగానే ఉంటది కదా! లేదంటే డీప్ ఫ్రై చేస్తే కనుక మనకి స్టిక్కీగా లేకుండా వస్తది. బట్ ఇక్కడ నేను డీప్ ఫ్రై చెయ్యను. అండ్ అలానే ఆహ్, స్టిక్కీగా కూడా రాకుండా అయితే చేస్తాననమాట. అది ఎలాగన్నది మీకు ఈ వ్లాగ్‌లో చూపిస్తాను. అండ్ ఇక్కడ కర్రీకి ఓన్లీ పప్పు అండ్ అలానే బెండి ఫ్రై కాకుండా కర్రీ కూడా చేస్తున్నాను. పొటాటో కర్రీ. ఇక్కడ పప్పు ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దొండకాయ పచ్చడి ఏదన్నా ఒక పచ్చడిలా చేద్దామని చెప్పేసి దొండకాయ పచ్చడయితే చేద్దాము అని చెప్పి కొంచెం టేస్టీగా ఉంటుంది కదా! బయట క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. సో, అంటే సమ్మర్స్‌లో అయితే దొండకాయ వేడి చేస్తది అని అనుకోవచ్చు. బట్ ఇది ఎలాగో చాలా చలిగా ఉంటుంది. ఇంకా అలానే వర్షాలు కూడా పడడం స్టార్ట్ అయిపోయినాయి కదా! అందుకనే దొండకాయ పచ్చడైతే చేద్దామని అనుకున్నాను. ఆల్రెడీ ఒకసారయితే వాష్ చేసేసాను. ఇది సెకండ్ టైమ్ వాష్ చేసేసి వాటర్ కూడా తీసేసి మళ్ళీ ఇంకో ఫ్రెష్ వాటర్ అయితే పెట్టాను. ఇక్కడ మాకు వీక్లీ వన్స్ సంతయితే జరుగుతది. ఆ సంతలో ఒక అంకుల్ దగ్గర తీసుకుంటాను నేనెక్కువ వెజిటబుల్స్. అతని దగ్గరేంటంటే చాలా ఫ్రెష్‌గా తీసుకొస్తారు. ఒకవేళ ఏదైనా వెజిటబుల్ ఇది బాగాలేదమ్మా అంటే బాలేదని చెప్పేస్తారనమాట. ఇక్కడ నేను దొండకాయ పచ్చడి చేయడం ఇదే ఫస్ట్ టైమ్. సో, మా నానమ్మ ఎలాగో ఉంది కదా! అని చెప్పి తననడిగి చేద్దామని చెప్పి చేస్తున్నాననమాట. ఎలా కట్ చేయాలంటే చిన్న ముక్కలు కట్ చేయననింది. అది దేనికి అసలేం చేస్తారంటే మగ్గబెడతాం అంతే అంటే, అప్పుడు మగ్గబెట్టేదానికి చిన్నవెందుకు ఇలా కూడా కట్ చేస్తే సరిపోద్ది గదా! అని జెప్పంటే, ఆ! సరిపోతది అని అనింది. సో, అందుకని జెప్పేసి ఇంక ఇలా అయితే ఈజీగా అయిపోద్దని జెప్పి కొంచెం 2 కింద 2 హాఫ్స్ కింద చేసి దాన్ని ఇంకొక 2 హాఫ్స్ కింద 4 పీసెస్ కింద చేస్తున్నాననమాట. అండ్ ఇంతకు ముందరైతే నేను వెజిటబుల్స్ ఏ రోజుకి ఆ రోజు అంటే ఈరోజు మార్నింగ్ ముందు రోజు నైట్ అయితే డిసైడ్ అయితాను ఏం చేయాలి ఏంటన్నది. అది డిసైడ్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేస్తాను గదా! హౌస్ క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత వెంటనే నేను ఆ రోజుకి ఏం కావాలో అవి మాత్రం తెచ్చుకునేదాన్ని ఇంతకు ముందరైతే. బట్ ఇప్పుడు చెప్పాను కదా! నేను వీక్లీ వన్స్ సంత పెడతారని, ఆ సంత దగ్గర నాకు చాలా అనిపిస్తున్నాయి వెజిటబుల్స్. చాలా ఫ్రెష్‌గా ఉంటున్నాయి. అండ్ అలానే ఆర్గానిక్‌గా కూడా ఉంటున్నాయి.
అందుకని ఇంక అక్కడి నుంచే తెచ్చుకుంటున్నాననమాట. అండ్ ఇక్కడ పిండి ఆల్మోస్ట్ అయిపోయింది తీసేయాలి. ఈలోపు బెండకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది. ఇంక ఇవి కూడా కట్ చేసి స్టవ్ మీద పెట్టేసాము అంటే, ఇంక ఇక్కడితో నా కుకింగ్ సెషన్ అయితే మాక్సిమం 90% పోర్షన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా పప్పయితే తాలింపెట్టాలి. అండ్ అలానే పెసరపప్పు చారులా పెడదామనుకున్నాను. బట్ ఏమో ఇష్టపడతారో లేదో తెలీదు కదా! అందుకని పప్పు, చుక్కకూర అయితే చేసేసాననమాట. అది తాలింపెట్టాలి. ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇంకా దొండకాయ పచ్చడి కూడా అయిపోతుంది కదా! మార్నింగ్ ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పూరి చేశాను. ఆ ఆయిల్ అంతా ఇందులోకి తీసేసాను. నేను వన్స్ ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ డీప్ ఫ్రైకి వాడననమాట. సో, అందుకని జస్ట్ దోసల్లోకి కానీ, వాటిల్లోకైతే యూజ్ చేస్తాను. ఇక్కడ చెప్పాను కదా! బెండి ఫ్రై కొంచెం డిఫరెంట్‌గా చేస్తాను అని జెప్పి. ఏం లేదండి. పచ్చి కారం వేసేయకండా అందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు, రెడ్ చిల్లీస్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అండ్ అలానే కొంచెం క్రిస్టల్ సాల్ట్. ఫ్రైస్‌లోకి క్రిస్టల్ సాల్ట్ అలా వేసేస్తే అది కరగడానికి చాలా టైం పడుతుంది. అండ్ కరగదు గూడా. అందుకని నేనిలా మిక్సీ చేసేస్తాననమాట క్రిస్టల్ సాల్ట్‌నే. నేను మాక్సిమం కర్రీస్‌లో గానీ, ఫ్రైస్‌లో గానీ ఎక్కువైతే రాక్ సాల్టే వాడతాను. మామూలు సాల్ట్ అయితే చాలా తక్కువ వాడతాను నేను. అండ్ ఒక పక్కన బెండకాయ ఫ్రై కూడా అయిపోతుంది. అండ్ ఇంకొక పక్కన దొండకాయలు కూడా వేసేసాము. ఈలోపు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆహ్, నీళ్ళయిపోయినాయనమాట ట్యాంక్‌లో. మా నాన్నమ్మ ఎక్కువ వాటర్‌తోనే ఉంటది. కడిగిందే కడిగి, కడిగిందే కడిగి కడుగుతా ఉంటదనమాట. సో, ఎప్పుడో ఒకసారి ఏసే మోటార్ 2, 3 సార్లయితే ఖచ్చితంగా వెయ్యాలి రోజుకి. అండ్ ఇక్కడ పొటాటో కర్రీ అని కూడా చెప్పాను కదా! సో, దానికి కూడా మొత్తం కావాల్సినవన్నీ చాప్ చేసి పెట్టేస్తున్నాను. పెట్టేస్తే వెంటనే ఇదంతా కూడా ఈ ప్రిపరేషన్ అంతా కూడా మా అంశు గారు లేవకుండానే స్టార్ట్ చేసేసాము. ఆల్మోస్ట్ ఆల్ అది లేవకుండానే మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా అయిపోయింది. అది లేస్తే ఏమంటే దానికి నేను టైం ఇవ్వలేను. సో, స్క్రీన్ టైమ్ ఎక్కువవుతది అన్న చిన్న భయమంతే. అందుకని అది లేవకుండానే ఎంత ఫాస్ట్‌గైనా సరే లేచి కంప్లీట్ చేయడానికే ట్రై చేసుకుంటాను నా వర్క్ అనేది. ఇంకా హాల్‌లో వర్క్ గాని, లేదా బయట బాల్కనీలో వర్క్ ఏదన్నా అయితే కనక నాకంత ఇబ్బందుండదు. ఎందుకంటే నాతో పాటు అది కూడా ఇన్వాల్వ్ అవుతది అంశు కూడా. అది మెస్ చేయనివ్వండి, లేకపోతే సార్ట్ ఔట్ చేయనివ్వండి. బట్ స్క్రీన్ టైమ్ అయితే ఉండదు దానికి. నాతో పాటుగా అలా అది కూడా అటు ఇటు తిరిగి అక్కడిదిక్కడ, ఇక్కడిదక్కడ పెట్టి కొంచెం అలానే టైమ్ స్పెండ్ చేస్తది. నాకెందుకు అలా వర్క్‌లో ఎంగేజ్ చేయడం కూడా మంచి క్వాలిటీ టైమ్‌లా అనిపిస్తది పిల్లలతో. అండ్ ఇక్కడ నేను ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు నేను మాక్సిమం చాపర్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ ఇలా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా యూజ్ చేస్తాను చాపర్. మామూలుగా ఎక్కువ వంట లేకపోయినా సరే, ఇద్దరికి, ముగ్గురికి అయినా సరే నేనెక్కువ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తాననమాట చాపర్. ఇంకలా అలవాటయిపోయింది నాకైతే. మా మమ్మీ వాళ్ళకైతే చాపర్ పెద్ద పనిలా అనిపిస్తది. అది లాగడం, ఇంకా మళ్ళీ దాన్ని క్లీన్ జేయడం, దాని బదులు చాక్‌తో కట్ చేయడం చాలా సింపుల్ అంటది మా మమ్మీ. బట్ ఏమో నాకైతే చాపర్ ది బెస్ట్ అనిపిస్తది. నాది ఆల్రెడీ ఫస్ట్ చాపర్ ఒకటి పోయింది. అండ్ ఇది సెకండ్‌ది. ఇది కూడా స్లైట్‌గా పక్కన బ్రేకేజ్ అయితే వచ్చింది. ఇంకొకటి ఆర్డర్ చేయాలి. ఇది పోయేలోపు ఇంకొకటి ఆర్డర్ చేసుకుంటే ముందరగానే వచ్చుంటదది నా దగ్గర. ఆ చాపర్ లేకపోతే నాకు ఆ రోజు వంట చాలా పెద్దగా అనిపిస్తదనమాట. సో, అంతలా అలవాటయిపోయింది నాకు ఈ చాపర్. పెళ్లైనప్పటి నుంచే కాదు, పెళ్లి ముందర కూడా నేను కట్ చేయాలంటే చాపర్ యూజ్ చేసేదాన్ని. కాపోతే అప్పుడు తక్కువ కదా! మరి అంత మన వంట ఎక్కువ ఉండదు గదా! బట్ పెళ్లయిన తర్వాత నుంచి ఎక్కువ నేను డైలీ వన్స్ అయినా సరే చాపర్ అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఆనియన్స్ అవి కూడా మంచిగా మగ్గిపోతా ఉంటాయి. ఇన్ని రోజులు డైలీ వ్లాగ్స్ అయితే చాలా వరకు షూట్ చేశాను. బట్ ఎడిటింగ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే మా పాప బర్త్‌డే ఆ హడావిడిలో ఉండిపోయాము. గెస్ట్‌లు అది ఇంకా ఫ్యామిలీ టైమ్ అయితే స్పెండ్ చేశామనమాట ఈ 1 వీక్ కూడాను. అందుకే మీకు వీడియోస్ అయితే లేట్ అయినియి. అప్పటికి నేను బర్త్‌డే వ్లాగ్స్ అవి పోస్ట్ చేయడానికి చాలా వరకు ట్రై చేశాను. బట్ ఏమో మన ఛానెల్‌లో బర్త్‌డే వ్లాగ్స్ గాని, షాపింగ్ వ్లాగ్స్ కానీ వాటికెక్కువ రీచ్ రావట్లేదు. మన ఛానెల్‌లో బాగా ఎక్కువ రీచ్ వచ్చే వీడియోస్ ఏమంటే ఈ వ్లాగ్సే అనమాట. అందుకే ఎక్కువ వ్లాగ్సే పోస్ట్ చేస్తున్నాను. సో, అదండి ఈరోజు వీడియో అయితే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.